మనిషి చనిపోయిన 24 గంటల తరువాత ఆత్మ ఇంటికి ఎందుకు వస్తుందో మీకు తెలుసా? గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తరువాత ఆత్మను యమలోకానికి తీసుకొని వెళ్ళడానికి యమదూతలు వస్తారు. యమలోకంలో తాను చేసిన పాపపుణ్యాలను చూపించి 24 గంటల తరువాత ఆ ఆత్మను మళ్ళీ ఇంటి దగ్గర వదిలేస్తారు. ఆత్మ 11 రోజుల వరకు తన కుటుంబ సభ్యుల మధ్యలోనే తిరుగుతుంది. అంతేకాదు, వారి ముందు గట్టిగా ఏడుస్తుంది. కానీ ఎంత ఏడ్చినా ఎవరికీ వినిపించదు. ఆత్మ తన శరీరంలోకి వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ ఎంత ప్రయత్నించినా బాడీలోకి దూరలేదు. 11వ 12వ రోజున ఆత్మ పిండం పెడతారు. 13వ రోజున ఆత్మ తిరిగి యమలోకానికి బయలుదేరుతుంది. కానీ ఈ ప్రయాణం కనీసం 1 సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఎవరికైతే చనిపోయాక పిండం పెట్టకుండా వదిలేస్తారో ఆ ఆత్మని యమదూతలు బలవంతంగా లాక్కొని పోతారు. తరువాత పెట్టిన దినం భోజనాలు అప్పు చేసి పెట్టినవి అయితే ఆ ఆత్మకి ఎప్పటికీ శాంతి లభించదు. ఫ్రెండ్స్, చావు మన శరీరానికి మాత్రమే, మన ఆత్మకి కాదు. మన ఆత్మ శుద్ధి అవ్వాలి అంటే ప్రతి క్షణం శివుడిని తలుచుకోవాలి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.